అమ్మవారు ఈ లోకంలో ధర్మం నిలబడడానికి ఉత్తరోత్తర కాలంలో మహోపకారం చెయ్యవలసిన వాళ్ళు మహాతేజోవంతులైనటువంటి వాళ్ళ కడుపున పుట్టడం కోసం మహాత్ముల యందు కూడా కామం కలిగేటట్టుగా చేస్తుంది మన్మధుణ్ణి ప్రోత్సహించి. వారికి అలా కామం కలిగితే తప్ప మహాపురుష జననం జరగదు. మహాపురుష జననం జరిగితే తప్ప మన్ని ఉద్ధరించేవాడు ఉండడు. లేకపోతే పరాశర మహర్షికి సత్యవతీదేవి మీద మోహం పుట్టడం ఏమిటి? పగటిపూట రమించడం ఏమిటయ్యా అంటే మంచు తెరలు సృష్టించి చీకటిని సృష్టించి రమిస్తే వేదవ్యాస భగవానుడు పుట్టడం ఏమిటి అంటే కారణజన్మురాలైన సత్యవతీదేవి తప్ప పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి కామం కలిగి ఆయన తేజస్సు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడం. వ్యాసుడు పుడితే తప్ప కలియుగంలో అందరూ వేదం చదవలేరు. కాబట్టి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని విభాగం చెయ్యగలిగిన మహాపురుషుడు రాడు. అందుకని కామప్రచోదనం చేస్తున్నాడు. మహాపురుష జననం జరగాలి కనుక. అంతే తప్ప అర్థం అర్థం లేకుండా వాళ్ళు కామోద్రిక్తులు అవుతారని సిద్ధాంతం చేయకూడదు. అందుకే మహాపురుష జననముని విచారణ చెయ్యవద్దు అని చెప్తారు. కారణం ఏమిటంటే అది లోకోద్ధరణ కొరకు మహాత్ముల సృష్టి కొరకు అమ్మవారు కామప్రచోదనం చేయిస్తుంది. ఇంద్రుడి యొక్క కామప్రచోదనానికి ఆయన యొక్క తేజస్సు ఆ వెళ్ళిపోతున్నటువంటి వానరకాంత తోక మీద పడింది. వాలము నుండి పుట్టాడు కాబట్టి వాలి. ఆ వెళ్ళిపోతున్నటువంటి సూర్య భగవానుడి తేజస్సు ఆ వానరకాంత కంఠం మీద పడింది. అక్కడ నుంచి పుట్టాడు కాబట్టి సుగ్రీవుడు. సూర్యకుమారుడు సుగ్రీవుడు, ఇంద్రకుమారుడు వాలి. రామాయణంలో ప్రధాన పాత్రలు పోషించారు. పైకి వాలి అధర్మం చేసిన వాళ్ళ కనపడతాడు. కనపడడం ఏమి? అధర్మం చేసిన వాడే. లేకపోతే రాముడు ఎందుకు తెగటారుస్తాడు? కానీ అదొక్కటే కాదు, వాలి చేసిన గొప్ప పని ఒకటి ఉంది. ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ వానర జాతులున్నా సరే వాటన్నిటినీ వ్యవస్థీకృతం చేసి తన పరిపాలన కిందకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎన్ని వానర జాతులున్నాయో చిటిక వేసి పిలిస్తే వాళ్ళందరూ వచ్చేటట్టుగా తన స్వాధీనం చేసుకున్నాడు. చేసుకుని కిష్కింద రాజధానిగా పరిపాలించాడు. అందుకే వాలి చచ్చిపోయాక సుగ్రీవుడు రాజైతే సుగ్రీవుడి చిటిక వేస్తే ఇప్పుడు ఉన్న అంకెలలో అయితే ఎన్ని సున్నలు పెట్టి రాయాలో తెలియదు. కిష్కింధకాండలో శంఖములు అద్భుతములు ఎన్ని పేర్లు వాడారు. అసలు చెట్లు చామలు పర్వతాలు కొండలు ఏవీ ఖాళీలు. అన్ని వానరములు వచ్చేసాయి. అన్ని వానరములు వచ్చి రాముడి వెంట నడిచాయంటే వాలి వ్యవస్థీకృతం చేశాడు. వాలి వ్యవస్థీకృతం చేయకపోతే తరువాతి కాలంలో రాముడి వెంట అంత వానర సైన్యం వెళ్లే అవకాశం లేదు. అది ఇంద్రతేజస్సు కదిలితే తప్ప వానరసేన వ్యవస్థీకృతం కాదు. అందుకొచ్చాడు వాలి మహాబలవంతుడి. సుగ్రీవుడు రాముడి పక్షాన నిలబడగలిగినటువంటి ధర్మాత్ముడు కావాలి. మీరు రాముడు విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారు అనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు. మంచి మంచే చెడు చెడే ఏదో ఒకటి పట్టుకుని తీర్పు చెప్పి ఇంకక్కడి నుంచి అవతల వాడి శీలాన్ని నాశనం చేసేయకూడదు. అంత గొప్పవాడు సుగ్రీవుడు, ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదా రామచంద్రమూర్తి కూడా సేద తీరారు. వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఒక రకంగా రాముడి వలన ఉపకారం పొంది ప్రత్యుపకారం చేసినా అంత వానర సైన్యం వాలి వ్యవస్థీకృతం చేశాడు. సుగ్రీవుడు వెంట పంపాడు. అందుకోసం సూర్య తేజస్సుగా సుగ్రీవుడు వచ్చాడు. కాబట్టి పరమధర్మాత్ముడయ్యాడు వానరుల్లో. ఆయన ఏం దోషం చేయలేదు. అందుకే ఆయన పక్షాన నిలబడ్డాడు రామచంద్రమూర్తి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా సుగ్రీవ జననం జరిగింది కాబట్టే రామాయణంలో రాముడికి శాంతి కల్పించగలిగిన వాడు ఒకడు నిలబడ్డాడు. మహాభారతంలో అసలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కర్ణుడు జన్మించాడు కాబట్టే కౌరవులందరూ చచ్చిపోయారు. కర్ణుడు లేడనుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుచేతనో తెలుసా? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అసలు మహాతల్లి ఆమె కుంతిభోజిని యొక్క సొంత కూతురు కాదు, దత్తపుత్రిక. ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు, బిడ్డలు లేరని. ఎంత ఓర్పు కలిగిన తల్లి అంటే నిజంగా అంత చిన్నపిల్ల అంతఃపురంలో ఉంటే దుర్వాసో మహర్షి వస్తే
పెద్దవాళ్ళెవరూ కూడా ఆయనని సేవించడానికి భయపడి ఈ చిన్నపిల్ల కుంతిదేవిని పంపించారమ్మా, నువ్వు వెళ్ళి ఆయన సేవ చేయి, నీకు ఓర్పున్నదానివని. ఎంత సేవ చేసిందంటే దుర్వాసో మహర్షి పొంగిపోయాడు. పొంగిపోయి అడగకుండా వరం ఇచ్చాడు. నీకు అంటే కర్ణజననం మహాభారతంలో కొన్ని పర్వాల్లో కొద్ది మార్పులతో ఉంటుంది. నేను ఆది పర్వంలోంచి చెప్తున్నాను. ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, అమ్మా నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు, అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు. పిల్ల చిన్నది. దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది. బాలభానుణ్ణి చూసింది. భాస్కరుడు ఉదయిస్తున్నాడు. ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులుకొంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఇంత తేజోవంతుడైన కొడుకుంటే, అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు. ఎందుకని? ఆలోచించగలిగినంత పరిణతి లేదు ఆ వయస్సులో. ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది. ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతో వచ్చాడు. అందుకే మహానుభావుడు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అన్నారు. ఆవిడ 2 చేతులు ఇలా ముడిచి నిలబడి నమస్కరిస్తే గగనంబున నుండి వచ్చే కమలమిత్రుడు ఎలా అంటే ఆయన యొక్క తేజో ఉగ్రత్వాన్ని ఉపసంహారం చేసేసి తరుణజ్యుతితో అన్నారంటే ఎర్రటి కాంతితో చూడగానే అబ్బా అనిపించేటంతటి ప్రసన్నమూర్తిగా నడిచొచ్చాడు సూర్యుడు. వచ్చి, నువ్వు ఏ కోరికతో పిలిచావో నాకు తెలుసు, కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీకు అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడు ఆవిడికి భయం వేసింది. ఆవిడంది, నేను కన్యని, తల్లిదండ్రుల యొక్క ప్రాపున ఉండవలసిన దాన్ని. కన్యాగర్భం వచ్చి పిల్లవాడు పుడితే రేపు పొద్దున్న లోకం నింద చేస్తుంది నన్ను. నేనేం చెప్పుకుంటాను లోకానికి? అందుకని వద్దు, వెళ్ళిపోదు. దేవతలకో ధర్మం ఉంటుంది, ధర్మం అన్నది అందరికీ ఉంటుంది. ఆయన అన్నాడు, దేవతలు ఒకసారి ప్రసన్నులై వస్తే కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, కాబట్టి నేను నీ కోరిక తీర్చవలసిందే. నీ భయం ఏమిటి? నీ కన్యాత్వం చెడుతుందని. 2, కన్యగా ఉండగా గర్భం ధరిస్తే లోకానికి తెలిసి నింద చేస్తారని. అసలు నీ కన్యాత్వానికి భంగం రాదు, నువ్వు గర్భం ధరించి బిడ్డని కనక్కర్లా, సద్యగర్భంలో నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సూర్య తేజస్సుతోటే సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి కొడుకు పుట్టాడు. ఎత్తుకుంది చేతిలోకి, మాతృత్వం పొంగుకొచ్చింది. ఇంత గొప్ప కొడుకు, సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగిన వాడు. బిడ్డణ్ణి ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది, వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చింది. ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డణ్ణిచ్చాడో ఆ సూర్యుడే మంజూష నదిలి పెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసి, అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. ఈ పెరిగిన కర్ణుడు పుట్టుకతో అపారమైనటువంటి బలవీర్యములున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఏ కోరిక ఉంటుంది? ఆ కాలమునందు ఆయనతో పోల్చదగిన వాడెవరో వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోవాలని ఉంటుంది. సహజం కదా. ఆయనతో సమానుడు అర్జునుడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలని కోరిక. ఆనాటి వ్యవస్థలో ఆయనకు ఆ అవకాశం కలగలేదు. కుమార అస్త్రాభ్యాసమునందు నువ్వు ఎవరి కుమారుడవు అని అడిగితే నేను క్షత్రియుడను అని చెప్పలేకపోయాడు. అందుచేత దుర్యోధనుడికి ఒక కోరిక ఉంది, అర్జునుణ్ణి కొట్టగలిగిన విలుకాడు కావాలి. ఎందుకని? తన దగ్గర భీష్మద్రోణాదులున్నా ఆయనకి నమ్మకం లేదు తన పక్షాన ఉంటారని, ధర్మపక్షం అన్నట్టు వెళ్ళిపోతారని అనుమానం. తనని నమ్మి తన కోసం ప్రాణం పెట్టేటటువంటి అర్జునుడితో సమానమైన ప్రతిద్వంద్వి విలుకాడు కావాలి. ఆయన ఏం చేశాడు? వెంటనే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు సామాన్యుడు కాడు, అపారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుడిని తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో, నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు, కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం,
ఎన్ని శక్తులున్నా, ఎంత సమర్థత ఉన్నా, శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా, గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా, ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపు వెళ్ళిపోయింది. అందుకే అతను సంతోషించాలని చేసేవాడు అన్ని పనులు. దుర్మార్గుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో అటువంటి వారి పట్ల స్వామి భక్తి ఉన్నా ప్రమాదానికి ఎడుతుంది. హనుమ స్వామి భక్తి రామచంద్రమూర్తి పక్కకెళ్ళింది. భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నారు, చిరంజీవి అయ్యారు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది. అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది. ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి. శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే. కానీ ఒకానొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులు ఉంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనక, వాళ్ళ 4 5వ వాడు నేనో కర్ణుడు, అంతే, నేనో అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు, ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామి ద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకి వెడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికి రాలేదు అర్జున. ఇన్ని తెలుసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధ పెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి అర్జున, ధర్మం చెప్పడం కాదు, ఆచరించని వాడు ఉపేక్షించక వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే, ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తాను. దానం అంటే దానమే, అది రజోగుణంతోటా ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాలని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్న వాడికి ఉపశాంతి కారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన ఆచలలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది. ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయిన తర్వాత
కృష్ణ పరమాత్మ ఆ యుద్ధం చేసినటువంటి రథాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి అర్జునుడితోటి, అర్జున ఈ రథం దిగిపోయి నీ అక్షయబాణ తూణీరాల్ని, రథంలో నీకున్నటువంటి సంబారాల్ని తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. ఏం బావా అన్నాడు. తీసుకుని వెళ్ళి నిలబడు చెప్పాను అన్నాడు. ఆయన అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి హనుమ వంక చూశారు, కేతనం వంక. పతాకం మీద ఉన్నారు కాదు, స్వామి హనుమ ఇక మీరు వెళ్ళిరండి, బయలుదేరండి అన్నారు. హనుమ పతాకం నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ రథ పగ్గాలు విడిచిపెట్టేసి ఒక్కసారి రథంలోంచి దిగ్గున దూకారు దూరంగా. దూకడం ఏమిటి, రథం భగ్గున కాలిపోయింది. కాలిపోగానే అర్జునుడు తెల్లబోయాడు. బావా రథం ఎందుకు అలా భగ్గున కాలిపోయిందని అడిగాడు. అర్జున ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యాది వీరులు వేసినటువంటి అస్త్రముల యొక్క వేడికి రథం తగలబడిపోయింది. అది తగలబడిపోతే లోపల నువ్వున్నావు, అందుకని ఇన్నాళ్లు దాన్ని ఉంచారు. యుద్ధం అయిపోయింది, నీకు విజయం కట్టబెట్టారు, అందుకే కాలిపోవడానికి అనుమతించారు. ఆ అస్త్రముల యొక్క ప్రభావం చూడడాన్ని అనుగ్రహించారు. అంటే కర్ణుడు విడిచిపెట్టిన అస్త్రాలు అర్జునుడి రథం మీద ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి యొక్క జోక్యం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ధర్మరక్షణ కొరకు నిలబడుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ధర్మాన్ని రక్షించడం, ఆయన యొక్క దర్శనం ధర్మబుద్ధిని మనస్సు లోపల ప్రచోదనం చేయడం. ధర్మో రక్షతి రక్షిత. ఈ దేశం వేదభూమి, ఈ దేశం ఋషిభూమి, ఈ దేశం కర్మభూమి. ఈ దేశంలో సమస్త వాంగ్మయ సారము రెండక్షరములే, ధర్మం. ఆ ధర్మము రక్షించి తీరుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలంటే ప్రతిరోజు ఒక్కసారి వెలుగుల ముద్ద ఆయన వంక చూస్తే చాలు, సుషుమ్న నాడి ప్రచోదనాన్ని పొందుతుంది, బుద్ధి వికసనాన్ని పొందుతుంది. అందుకే తామర పువ్వులు వికసిస్తాయి, లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు తప్పకుండా చేసేటటువంటి నమస్కారం అందరి యొక్క అభ్యున్నతికి కారకమై అందరి యొక్క బుద్ధులు కూడా ధర్మమునందు అనురక్తిని పొందేటట్టుగా ప్రచోదనం చేస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన నాడు, అందరూ ధర్మాన్ని పట్టుకున్న నాడు అంతకన్నా జీవితాలకు అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సూర్యోపాసనకు మన దేశంలో అంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవం రామాయణ భారతాది పురాణములలో ఎంత గొప్పగా చెప్పబడిందో. అసలు భాగవతంలో అయితే భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని సూర్యుడిని ఉపమానంగా పెట్టి స్తోత్రం చేస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్య జన్య కదంబముల హృత్ సరోరహములను నానా విధానోరూపకుడైనొట్టితోచు హరినే ప్రార్థింతు నశ్రాంతమునంటాడు. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక. ఒక్క సూర్యుడే, ఎవరు చూస్తే వాళ్ళు అడిగో నేనే సూర్యుడికి నమస్కరిస్తున్నాను, సూర్యుడు నన్ను చూస్తున్నాడంటే ఎన్ని కోట్ల మందికైనా సరే నాతోనే చూస్తున్నాడన్నట్టుగా ఉంటాడు. ఉండేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉన్నాడే, ఆయనే శ్రీహరి, ఆయనే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆయనే మంగళకరుడైనటువంటి పరమశివుడు, ఆయనే మూడు మూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం, ఆయనే వేదత్రయీ శరీరముగా కలిగినటువంటి మూల కందము. అటువంటి భగవాను రోజు దర్శనం చేయడానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లేదు. అలా ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే చాలు, మాంసనేత్రానికి దర్శనం అవుతాడు. ఆయనకి నమస్కరించడానికి చేయవలసింది 2 చేతులు ఇలా అనడం. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలో ఎనలేని ఖ్యాతిని పొందినటువంటి మంత్రరాజు. అది 31 శ్లోకాల రూపంలో ఉన్నప్పటికీ కూడా సంప్రదాయంలో దానిని మంత్రమనే పిలుస్తారు. 31 శ్లోకముల యొక్క సమాహార స్వరూపంగా దాన్ని పెద్దలు సంప్రదాయజ్ఞులు భావన చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా రావణుడు మళ్ళీ ఎలాగైనా విజయాన్ని సాధించాలనేటటువంటి ఉత్సాహంతో రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో
అంతటి రామచంద్రమూర్తి కూడా బడలిపోయారు. ఆ యుద్ధం ఏం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఎప్పుడెప్పుడు రావణాసురుడు నిహతుడైపోతాడా, ఎప్పుడెప్పుడు అతని 10 తలకాయలు తెగిపోతాయా అని దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. నిలబడి రావణ వధ కొరకు ఎదురు చూస్తున్నారు. మహర్షి రామరావణ యుద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గగనం గగనాకారం. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశానికి ఆకాశమే సాటి. అలాగే సముద్రాన్ని పోల్చాలి అంటే సముద్రానికి సముద్రమే సాటి. రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధమే సాటి. మళ్ళీ వేరొక యుద్ధాన్ని రామరావణ యుద్ధంతో పోల్చడం కుదరదు అంటారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రావణ వధ జరిగిపోవాలి అని అందరూ కూడా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో అలసిపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి విజయం కలగాలనేటటువంటి తాపత్రయంతో అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజమే ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అన్న మాటకు అర్థం అదితి యొక్క కుమారుడు అని. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడుగా చెప్పబడతాడు. అందుకే మనకి ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, వేరొక భార్య దితి. దితి సంతానమంతా దైత్యులు, దానవులు. అదితి యొక్క సంతానమంతా దేవతలు. ఆ అదితి యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు ఒక అర్థం. కాదు, ఆదిత్యుడు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే అసలు దైన్యము లేకుండా చేయువాడు అని. ఎప్పుడూ ఏదో లేదనేటటువంటి బాధని పోగొట్టగలిగినటువంటి వాడు, చీకట్లను పోగొట్టేటటువంటి వాడు. ఇన్ని అర్థాలతో కూడుకున్నవాడై ఆదిత్య హృదయము అన్న మాటకు అర్థం ఏంటంటే, హృదయము అంటే ఆ సూర్యబింబము యొక్క కేంద్రస్థానమునందు ఏ శక్తి అంతా కూడా ఒక సాకార రూపాన్ని ధరించి నిలబడి ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని, అటువంటి మూర్తిని చేసేటటువంటి ఉపాసన. ఆ ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభువుకి ఉపదేశం చేశారు. మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు భగవద్గీతని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా బోధించాడో, అలా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకముల యొక్క పరంపరయే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లోకంలో ఉపాసన చేయబడుతూనే ఉంది. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతము అంటే అది ఇవ్వలేనటువంటి ఫలితం ఏమీ లేదు. లోకంలో సమస్త ఫలితాలను అది ఇచ్చేయగలదు. యుద్ధభూమిలో ప్రకాశించినటువంటి 2 అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఆదిత్య హృదయం. వాల్మీకి మహర్షికి రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి, ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతోటే ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. 31 శ్లోకాలతో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసే ముందు అగస్త్య మహర్షి తన శిష్యుణ్ణి ఆర్తితో పిలిచి, పరమ ప్రేమతో పిలిచి, ఆయన అసలు ప్రారంభం చేస్తూనే రావణ వధ జరిగి తీరుతుంది, దీనిని మించినటువంటి లేదు, ఇది పరమరహస్యము. పరమరహస్యము అంటే గురువు నుండి ఉపదేశమును స్వీకరించవలసినటువంటిది అని అర్థం. అందుకే ఆదిత్య హృదయం మామూలుగా చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఆదిత్య హృదయాన్ని గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవడం మరింత శ్రేయస్కరం. అగస్త్య మహర్షి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్సా సమరే విజీష్యసి అని ప్రారంభం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి రాముడి దగ్గరికి పరమ ఆర్తితో, ఎంతో వాత్సల్యంతో
ఆవుకి తన దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో గురువుకి తన శిష్యుడి మీద అంత ప్రేమ ఉంటుందిట. అందుకని అంతటి వాత్సల్యంతో గబగబా గగనమండలం నుండి యుద్ధభూమిలోకి దిగొచ్చారు. వచ్చి అగస్త్యుడు రాముణ్ణి పిలుస్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనది, రహస్యమైనది ఆదిత్య హృదయము. సూర్యునిలో ఉండేటటువంటి అనుగ్రహ శక్తిని ఎందు ప్రవేశించి ఉత్సాహాన్ని పొంది నీ ఎదుట ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వీలైనటువంటి స్థితిని కల్పించడానికి నీకు ఈ ఉపదేశం చేస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.